ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కాయ ఏర్పడే దశలో మామిడి తోటలున్నాయి. మరికొన్ని తోటల్లో ఇంకా పిందె దశలో ఉన్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల తేనె మంచు పురుగు ఆశించి తీవ్రంగా తోటలకు నష్టపరుస్తున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఉన్న కాయలను ఏ విధంగా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మామిడి పూత సమయానికి వచ్చింది. చాలా చోట్ల మామిడి కాయల దశలో ఉండగా కొన్ని చోట్ల ఇంకా పూత దశలోనే ఉంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం సిద్ధాపురం గ్రామంలో మామిడి తోటలకు తేనె మంచు పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోతోంది. కనీసం 10% దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ మామిడి చెట్లు మాకు ఈ సంవత్సరం చాలా దారుణమైన తెగులుతో బారిన పడి పూత మాడిపోవటం, తర్వాత మొక్క ఎదుగుదల ఆగిపోవటం, ఏరుకుళ్ళు తెగుళ్ళలాగా ఎండిపోయి చచ్చిపోవటం కూడా జరిగినాయండి. దీనికి మేము రకరకాల మందులు వాడినా సరే పూర్తి స్థాయి కంట్రోల్ అని అవటం జరగలేదు. తర్వాత ఈ మధ్యన ఏం చేస్తుందంటే ఆకంతా నల్లటి మచ్చలతో బూజు తెగిల్లా వచ్చింది. దానికి కూడా మేము మలాథియాను మళ్ళీ డైటిన్ M45 బ్యావిస్టిన్ కలిపి క్లోరిపైరిఫాస్ కొట్టినా కానీ పూర్తి స్థాయి కంట్రోల్ అవ్వలేదు. 10% కూడా క్రాప్ నిలబడే పరిస్థితి లేదు. చాలా మొక్కలు కూడా చచ్చిపోతే మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా మొక్కలు పెట్టాం. దీనికి ఏంటంటే పూర్తి స్థాయి నివారణ ఏంటో మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఏటా మామిడి రైతును వెన్నాడుతున్న సమస్య తేనె మంచు పురుగు. దీన్ని ఆంగ్లంలో మ్యాంగో హ్యాపర్ అంటారు. ఈ పురుగు పూత నుండి రసం పీల్చేయడం వల్ల పూత నల్లగా మాడిపోతుంది. పురుగు విసర్జించే తేనె వంటి స్రావం వల్ల తోటల్లో మసి తెగులు వ్యాప్తి చెందుతుంది. అందుకే మామిడి పంటలో పూత కాత దశే కీలకం. వచ్చిన పూత పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే చీడపీడలు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మొక్కలో కూడా మీకు ఈ దశలో డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా మనకి ఈ ఆకుల మీద పూత మీద అంతా కూడా నల్లటి మసి తెగులు అనేది రావడం జరుగుతుంది. ఇది రావడానికి మేజర్ కారణం ఏంటంటే మనకి తేనె మంచు పురుగు. దీన్ని మ్యాంగో హాపర్స్ అంటాం. తేనె మంచు పురుగు ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు కూడా మనకి మొక్క మీద వివిధ దశల్లో ఉన్నటువంటి పూత పిందె మీద ఆకుల మీద కూడా ఇది రసం పీల్చడం చేస్తుంది. దీనివల్లనే మనకి మసి తెగులు అనేది రావడం జరుగుతుంది. మామిడి చెట్లోని ఆకు భాగం తర్వాత పూత వీటి మీద రసం పీల్చుకుని మనకి తేనె మంచు లాంటిది హనీ డ్యూ అంటాం, ఆ పదార్థాన్ని స్రవిస్తుంది. అది తినడం కోసం చీమలు కూడా తిరగడం చూడవచ్చు. సో దీని కారణం ఏమవుతుందంటే ఆ పుష్పగుచ్చాలు తర్వాత చిన్న చిన్న పిందెలు అప్పుడే ఉన్న మొగ్గ దశలో ఉన్నట్టు పూత ఇదంతా కూడా రాలిపోవడం జరుగుతుంది. దీని నివారణకి మామూలుగా మనం ముందు నుంచే స్టార్ట్ చేయాలి. పూత రాక ముందు దశ నుంచే దీన్ని స్టార్ట్ చేయాలి. వీటి రెస్టింగ్ స్టేజెస్ అంటాం. నిద్రావస్థ దశలు, పూత లేని టైంలో ఎక్కువగా చెట్టు యొక్క బెరడులో అక్కడ ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉంటుంది. అందులో మనం ఫస్ట్ ఇచ్చే స్ప్రే అక్టోబర్ నవంబర్లో ఒకసారి స్ప్రే ఇచ్చుకోవాలి. ఆ స్ప్రే ఎక్కువగా కూడా కొమ్మలు ఆకులు ప్లస్ ఈ బెరడు తరిచే విధంగా స్ప్రే ఇవ్వాలి. తర్వాత స్ప్రే పూత రాక ముందు కొంచెం ఇంకా డిసెంబర్ నెలలో ఒక స్ప్రే ఇవ్వాలి. పూత మీద ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ఎక్కువగా ఉధృతి వచ్చేటువంటి ప్రదేశాల్లో దీని నివారణ కొరకు ఏమేమి స్ప్రే ఇవ్వాలనే కెమికల్స్ చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్గా దొరికేటువంటి డైమిథేట్ రోగార్ అని దొరుకుతుంది 2 ml per లీటర్. అది కానీ మోనోక్రోటోఫాస్ 1.5 ml per లీటర్, తర్వాత క్లోరిపైరిఫాస్ 2.5 ml per లీటర్, లేదా థయామిథాక్సమ్ 0.3 gram per లీటర్. ఈ మందులు ఏవైనా ఈ నాలుగిట్లో ఏదో ఒక మందును మనం ఎంచుకొని ఒకసారి కొట్టిన మందు మళ్ళీ కొట్టకుండా మార్చి అట్లీస్ట్ 2 సార్లు మినిమం స్ప్రే కావాలి. పూత రాకముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత ఒకసారి, అసలు అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఒకసారి స్ప్రే ఇచ్చుకున్నట్లే మామిడి తోటలో ఈ తేనె మంచు పురుగుని మనం బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఈ డెల్టాలో చూసుకున్నట్లయితే మామిడి చెట్లు ఎక్కువగా కూడా ఆకులు ఎండిపోయి రాలిపోవడం, ఇలాగా మెల్లగా కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది. దీనికి కారణం కొంతవరకు సెలినిటీ ప్రాబ్లం కూడా ఉందండి. ఎక్కడైతే మనకి మొక్క ఎదిగి ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా
బాగా కనబడుతుంది. మన పైనుంచి ఇచ్చే నీళ్లు తీసుకుంటూ బాగా ఎదగడం ప్రారంభిస్తుంది. దానివల్ల కూడా ఆకులు చివరి భాగం నుంచి ఎండిపోవడం, తర్వాత కొమ్మలు అలాగే ఎండిపోవడం, మెల్లగా చెట్టు మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని చెట్టుకి ఎప్పటికప్పుడు మంచినీరు, కాలువ నుంచి బోధుల నుంచి వచ్చే మంచినీరు ఇవ్వడం చాలా అవసరం. తర్వాత చెట్టు చుట్టూరా కూడా మొదల నుంచి ఒక 2 నుంచి 3 అడుగుల భాగం వదిలేసి మిగతా మొత్తం ప్రదేశాన్ని అంతా కూడా ఒక 4 అడుగుల బ్యాండ్ లాగా మట్టిని ఎప్పుడూ కూడా కదిలిస్తూ ఉండాలి. పశువుల ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు కూడా మనం ఎప్పటికప్పుడు సంవత్సరానికి 2 సార్లు, ఖరీఫ్లో ఒకసారి, మనం జూన్ జూలై మాసాల్లో ఒకసారి, మళ్ళీ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఒకసారి మనం సిఫార్సు చేసిన ఎరువులు వేయడం, లేదా సేంద్రియ ఎరువులు వేసుకోవడం చేస్తూ ఉండాలి. అప్పుడు మన మొక్కల్ని బాగా ఇలాంటి డెల్టా ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు భూగర్భ జలాల్లో మనకి సెలినిటీ ప్రాబ్లం ఉందో అలాంటి ప్రదేశాల్లో మనం చాలా చక్కగా మొక్కల్ని కాపాడుకోగలమండి ఈ చర్యలు చేపట్టిన. ఇదే కాకుండా మనకి కాయ తయారైన తర్వాత పిండి నల్లి ప్రాబ్లం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ పిండి నల్లి ఎక్కువగా పూత తర్వాత నుంచి చిన్న పిందె దగ్గర నుంచి మొదలయ్యి కాయ పైన అంతా కూడా కవర్ అయిపోయి తెల్లటి కవరింగ్లో వచ్చేసి మీకు కాయ యొక్క మార్కెట్ వాల్యూ తగ్గిపోవడానికి కారణం అవుతుంది. దీని నివారణకి మనం ఎసిఫేట్ 1.5 గ్రామ్ పర్ లీటర్, మోనో ఇలాంటి మనం ఆల్రెడీ సిఫార్సు చేసినట్టు మోనోక్రోటోఫాస్ లేదా డైమిథియేట్ కూడా కొట్టచ్చు. కాకపోతే పిండి నల్లికి ఏమైతే పైన వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది, తెల్లటి కవరింగ్ ఉండడం వల్ల ఆ కవరింగ్ పోవడానికి ఫస్ట్ మనం గంజి ద్రావణం కానీ లేదు డిటర్జెంట్ కొంచెం దాంట్లో మనం స్ప్రే చేసేటువంటి లిక్విడ్లో లీటర్కి 2 to 3 గ్రామ్స్ డిటర్జెంట్ మనం ట్యాంక్కి ఒక 5 నుంచి 10 గ్రాములు కలుపుకొని కొట్టుకున్నట్లయితే మనకి ఆ పైన ఉన్నటువంటి ఆ వ్యాక్సీ పొర, మైనపు పొర తొలగిపోయి కొట్టినటువంటి మందు నేరుగా దానికి తగిలి చక్కగా నివారణ చేయవచ్చును. అదేవిధంగా చెట్టు మొదల్లో చెదపురుగు ఇలాంటివి పైకి పాకడం చాలా మంది అది కూడా కంప్లైంట్ చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలంటే బేస్ అంతా కూడా క్లియర్గా చేసుకుని చెట్టు మొదటి భాగం కొంతవరకు సున్నంతో వైట్ వాష్ చేయడం, లేదా ఏదైనా వేస్ట్ ఆయిల్ తోటి పోయడం వల్ల ఈ పిండి నల్లి కూడా, పిండి పురుగు అంటాం మనం, కాయ మీదకి ఎక్కేది, అది కూడా మొదటి భాగం నుంచే పైకి పాకుతుంది. సో దాన్ని ఎక్కనివ్వకుండా కూడా మనం అరికట్టవచ్చు. చెదరు ప్లస్ ఈ 2 పురుగులను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చండి.